హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి వెయిటింగ్ లిస్ట్ అనేది మనకి వచ్చేసింది కదా. ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలనే డౌట్ అయితే చాలామందికి ఉంది. సో మరి వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అయితే మనకి కౌన్సిలింగ్కి ఎప్పుడు వెళ్ళాలని అంటే మనకి లిస్ట్లో అయితే 31న కౌన్సిలింగ్కి రమ్మని ఉంది. చాలామంది మాకు 29న కాల్ లెటర్లో రమ్మని ఉంది. మేము ఎప్పుడు వెళ్ళాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్. మనకి 31నే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు, మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. 31న వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుందని అఫీషియల్గా ఇచ్చారు. మరి మీ కాల్ లెటర్లో అలా ఉంది కదా, మరి మనం కాల్ లెటర్ చెక్ చేసుకునే వెళ్ళాలా కదా అనే డౌట్ అయితే మీకు వస్తుంది కదా. ఇప్పుడు మీరు మళ్ళీ రీసెంట్గా వేరే కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేయండి. లేటెస్ట్ కాల్ లెటర్లో మీకు 31st అని ఇస్తారు. సో ఒక స్టూడెంట్ కూడా నాకు కామెంట్ అయితే చేశారు, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే 31st అని అయితే వచ్చిందని. కాబట్టి మీరు 31నే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. 29th మనకి కౌన్సిలింగ్ థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత 29th ఈవినింగ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది వేకెన్సీ లిస్ట్ అనేది పెడతారు. దాన్ని బట్టి ఎవరు కౌన్సిలింగ్కి వెళ్ళాలనేది కూడా పిలుస్తారు. అప్పుడు వాళ్ళే 31న కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అక్కడ మనకి ఉన్న 900+ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్కి అవసరం లేదు. కొంతమంది మాత్రమే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని అయితే పిలుస్తారు. సీట్స్ బట్టి ఏ క్యాస్ట్లో సీట్స్ మిగిలితే ఆ క్యాస్ట్ వాళ్ళని అయితే పిలుస్తారండి. సో మరి మీరు 29న అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. కాల్ లెటర్ కూడా మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేయండి. అందులో మనకి చేంజ్ చేసి అయితే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.